బిల్డింగ్ కి 4 వైపులా ఉన్నటువంటి మంటల్ని అదుపు చేస్తున్నారు. కానీ అదృష్టం ఏంటి అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు వెంటనే జరగలేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ సమయంలో బయటికి రాలేక చిక్కుకున్నటువంటి పరిస్థితిలో ఉంటే అసలుకి ఊహించడానికే చాలా భయంకరంగా అనిపిస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి ప్రమాదాల్లో కల్లా ఇది ఒక అతి పెద్ద ప్రమాదంగా చెప్పొచ్చు. ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్, హాస్టల్స్, హోటల్స్ అంతా హోటల్స్ ఉన్నాయి. సిలిండర్ల బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బిల్డింగ్ బోర్డు మీదకే ఉంది కాబట్టి వాహనదారులకు కూడా చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అంత ఎటువైపు కూడా ఈ మంటలు వ్యాపించకుండా చాలా క్లాష్టకరము. అధికారులు మంటల్ని వెంటనే వచ్చారు. కొంత అదుపులోకి వచ్చినట్టు అనిపిస్తున్నప్పటికీ పక్క బిల్డింగ్ వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. అలా అధికారులు పక్క బిల్డింగ్ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ లో వ్యాపించినటువంటి మంటలు పైకి వెళ్ళినప్పటికీ పక్క బిల్డింగ్ వ్యాపించకుండా ఉండేందుకు త్వరితగతిన మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దాంతోనే ప్రమాదం శాతం కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ కనిపిస్తాయి. ప్రతి చోట సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ ఏమైనా సరే బ్లాస్ట్ అయ్యాయి అంటే ప్రమాదం శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకే అధికారులు ఆ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళేటువంటి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి బయట నుంచే పైప్ లైన్ సహాయంతో ప్రత్యేకంగా మంటల్ని అదుపు చేస్తున్నారు. మనం ఒక్కసారి థర్డ్ ఫ్లోర్ లో చూస్తే ఇంకా దట్టమైనటువంటి పొగ వస్తుంది. అక్కడ పేపర్స్, బట్టలు అవన్నీ చాలా ఇంటికి వెనక వైపు వరకు ఉంది కాబట్టి అధికారులు కేవలము ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రమే మంటల్ని అదుపు చేయగలుగుతున్నారు. లోపల ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ లోపలికి వెళ్ళాలి అని అంటే అధికారులు లోపల ఏముందో తెలియదు, యాక్సెస్ ఎటుందో తెలియదు కాబట్టి సో లోపలికి వెళ్ళలేరు. అందుకే బయట నుంచి మంటల్ని అదుపు చేస్తున్నారు. ఇంకా 4 నుంచి 5 గంటలు పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి పూర్తిగా ఇప్పటికే కాలిపోయి అయిపోయి కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే ఒక సాహసం అనే చెప్పాలి. ప్రధానంగా లోపలికి వెళ్ళడానికి ఎక్కడ యాక్సెస్ లేదు. యాక్సెస్ అంతా షట్టర్ల లోపల ముంచుకుపోయాయి. ఒకవేళ షట్టర్లు క్లోజ్ చేస్తే ఆ మంటలు ఎక్కడ బయటకు వస్తాయో అనేది తెలియదు. సో ఒకసారి అధికారులు పరిశీలిస్తున్నారు. రీసెంట్ గానే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇలాంటి ప్రమాదాల నుంచి త్వరితగతిన మంటల్ని అదుపు చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చారు. ఒక అధికారి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఎక్కడ ఉన్నాయి మంటలు, ఎక్కడ లేవు అనేది చెప్తున్నారు. దాని సహాయంతో ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది. పొగలు మాత్రమే ఉన్నాయి. సో ఆ పొగల్ని కంట్రోల్ చేయాలి అంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. లోపల ఉన్నటువంటి వస్తువులంతా పూర్తిగా కాలిపోయాయి కాబట్టి ఆ వస్తువుల నుంచి అక్కడి నుంచే ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని ఆర్పేస్తున్నారు. క్రేన్ సహాయంతో ఆఫీసర్స్ వెళ్తున్నారు. అక్కడి నుంచే ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని ఆర్పేస్తున్నారు. లోపలికి వెళ్ళేటువంటి యాక్సెస్ లేదు కాబట్టి అలాంటి సమయంలో ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ ని వాడతారు. ఆ లోపల ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే ఆ పైప్ సహాయంతో ఆ వాటర్ తో పూర్తిగా మంటల్ని అదుపు చేస్తారు. ఇది రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక టెక్నాలజీని ఫైర్ సేఫ్టీ ఇంతకు ముందు వేరు దేశాల్లో కానీ ఇప్పుడు 50 ఫ్లోర్ల వరకు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా ఫైర్ జరిగినప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్ ద్వారానే మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు. ఈ రోజు పైనున్నటువంటి ఆ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి అని అంటే ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఎక్విప్మెంట్ సహాయంతో వాళ్ళ క్రేన్ ఏ విధంగా మూవ్ అవుతుందో మనం బిగ్ టీవీ చేస్తుంది. సో లోపలికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంత మంటల్ని అదుపు చేసినప్పటికీ ఇంకా దట్టమైనటువంటి పొగ వస్తుంది. కేవలము దట్టమైనటువంటి మంటల్ని అదుపు చేసినప్పటికీ ఇంకా దట్టమైనటువంటి పొగ వస్తుంది. కేవలము దట్టమైనటువంటి పొగ రావడానికి అందులో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా కాలి ఎలక్ట్రానిక్. రైట్ సుజాత, థ్యాంక్ యూ.
ఇక చూసాం కదా, ఇంకా దట్టమైన పొగలైతే అలుముకుంటూనే ఉన్నాయి. మంటలనైతే ఓ పక్కన ఫైర్ సిబ్బంది అయితే అదుపు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుజిత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజిత, చూస్తున్నాం కదా, ఇదైతే ఒక నూతన టెక్నాలజీని అయితే అక్కడికి తీసుకొచ్చారు. సో దాని సహాయంతో కూడా ఎక్కడెక్కడ మంటలు ఉన్నాయనేది కూడా అక్కడ అధికారులు అయితే పర్యవేక్షించి ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు లోపలికి వెళ్లేందుకు ఛాన్స్ ఏమైనా ఉందా? మంటలు ఇంకా ఎంత మేర వ్యాపించున్నాయి? లిఫ్ట్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా కింద నుంచి కొడుతుంటే సెకండ్ ఫ్లోర్లో కానీ పైన మనం రేకులు కూడా కనిపిస్తున్నాయి మనకి బిల్డింగ్ పైన. ఆ రేకుల వరకు కూడా ఉన్న పొగలు అయితే ప్రస్తుతం ఆగని పరిస్థితి. అంటే అంటే మంటలు కనిపించకపోయినా కూడా నిప్పు అనేది ఉండి అయితే పొగ లిఫ్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది. మామూలుగా ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఏవైతే ఉన్నాయో మంటలు వాటిని అదుపు చేసే ప్రయత్నంలో అయితే పూసారు లిఫ్ట్ టెక్నాలజీ. మనం చూడొచ్చు విజువల్ ఆల్రెడీ లిఫ్ట్ అనేది ఒకటి తీసుకొచ్చేదాన్ని ఏదైతే మన మామూలుగా ఒక క్రేన్ అనేది ఉంటుందో క్రేన్ అలా హైట్లో అనేది తీసుకెళ్లి వాళ్ళు లైవ్లో చూసుకుంటూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో 7-8 ఫైర్ ఇంజన్లు కూడా అయితే పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నుంచి చూడొచ్చు, ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యి ఒకవైపు వన్ వే చేసిన పరిస్థితి. సెకండ్ ఫ్లోర్ హైట్ కి మ్యాచ్ చేసుకొని లిఫ్ట్ వరకు కూడా తీసుకెళ్ళి అయితే కొడుతున్నారు వాటర్ అనేది. విశేషంగా మనం క్లియర్ గా చూస్తున్నాము. వాటర్ అనేది కరెక్ట్ పైప్ కోర్స్ దానికి ఆ లిఫ్ట్ కి అయితే ఆ పైప్ కూడా ఉంది. ఆ పైప్ ని నూతన టెక్నాలజీస్ అనేది తీసుకొని వెళ్ళైతే ఆపుతున్న పరిస్థితి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళిస్తున్నారు. అంటే ట్రాఫిక్ ఏదైతే దాదాపుగా 2 గంటలు అయింది మంటలు మొదలై, దాదాపు 12:10, 12:05 ఆ సమయంలో అయితే మంటలు మొదలయ్యాయి. ఈ సమయం నుంచి ఇప్పటివరకు 2 గంటల నుంచి కూడా అయితే ట్రాఫిక్ అనేది చాలా వరకు ఆగిపోయింది. వన్ వే నుంచి ఇటు సైడ్ కూడా కొంచెం ట్రాఫిక్ కూడా మళ్ళిస్తున్నారు. అంటే ట్రాఫిక్ ఏదైతే దాదాపు 12:10, 12:05 ఆ సమయంలో అయితే సమయం నుంచి ఇప్పటివరకు 2 గంటల నుంచి కూడా అయితే ట్రాఫిక్ అనేది చాలా వరకు 2 ట్రాఫిక్ జామ్ అయింది సిగ్నల్ వద్ద నుండి. అయితే ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉన్నారు, ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నంలో అయితే చెప్తూ అయితే క్లియర్ చేస్తూ ఇటువైపు ఈ వైపు కూడా హాఫ్ కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ కూడా పంపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆల్రెడీ టెక్నాలజీ ఇది ఎక్కే ప్రయత్నం కూడా చేద్దాం మనం అయితే. మొత్తానికి పైన ఉన్న వాళ్ళు కూడా అయితే ఏదైతే టెక్నాలజీ వాడి దానికి సంబంధించి సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ అనేది తీసుకుని సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే మంటలు అనేది ఆర్పుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పుతున్నైతే ఇప్పటిదాకా అయితే ప్రాణ నష్టం ఏం జరగలేదంటూ కూడా చెప్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో 2 ఫ్లోర్లలోని పైన సెకండ్ ఫ్లోర్లో ఏదో కేఎస్ఆర్ ఫ్యాషన్స్ కానీ కింద ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో హెల్మెట్ పూర్తిగా కాలిపోయాయి. అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్న షాప్లో ఉన్న వాళ్ళు అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న షాప్ దాదాపుగా మొత్తానికి నష్టపోయి రోడ్డు మీద పడ్డామంటూ కూడా కన్నీరు మున్నీరు. ఇంకొక 4 ఉన్నాయి. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఉన్నాయి. దాని కూడా 10-12 ట్యాంకర్లు కూడా ఇప్పటికైతే వచ్చాయి. ట్యాంకర్లను కూడా తీసుకొచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. మంటలు మనకు బయట కనిపించకపోయినా ఇలా లోపల ఏదైనా నిప్పు ఉంటుంది, నిప్పుండడం వల్ల పొగ అనేది వ్యాపిస్తుంది, నిప్పు ఆరిపోతుంది. అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. బయట కనిపించకపోయినా ఇలా లోపల ఏదైనా నిప్పు ఉండడం వల్ల పొగ అనేది వ్యాపిస్తుంది, నిప్పు ఆరిపోతూనే పొగ అనేది ఆరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నిప్పు ఆరిపోయే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఉన్నది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నది బట్టల షాపు. ఆ బట్టల షాప్లో అయితే పూర్తిగా బట్టలు ఈజీగా అంటుకుంటాయి. ఆ బట్టలకి సంబంధించి మొత్తంగా పూర్తి కాలి బూడిదైన పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హెల్మెట్ షాప్ కానీ ఇటువైపున డాల్ షాప్ కానీ అన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. లోపల ఏసీలు కూడా ప్రతి షాప్లో కూడా ఏసీలు, కూలర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పేలిపోయిన పరిస్థితి. వాటి వల్లనైతే మంటలు ఇంకా ఎక్కువైనట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. పక్కన హర్ష డీలక్స్ మెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఏదైతే ఎగ్జాషన్ ఫ్రంట్ అది పేలేసరికి అయితే ఈ పరిస్థితి కనిపిస్తుంది. లిఫ్ట్ అనేది ఇంకా కొంచెం హైట్లోకి తీసుకువెళ్ళి పైన సెకండ్ ఫ్లోర్ పైన మనకు రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఆ షెడ్లో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే సెకండ్ ఫ్లోర్లో మంటలు ఆరిపోయి ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్ అంటే పైన పెంట్ హౌస్ లాగా ఉంది, అంటే ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్లో ఉన్న మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు కొడుతున్న కొందికైతే ఇంకా పొగలు అయితే బయటకు వస్తున్నాయి. నిప్పు అయితే ఆరిపోయేటట్టుగా అయితే ఏం కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా వరకు దాదాపుగా అటు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే
ఫైర్ సిబ్బంది కానీ లేకపోతే ఇటు డిజాస్టర్ అందరూ కూడా అయితే వచ్చి పోలీస్ శాఖ కానీ లేకపోతే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా అందరూ సమన్వయంతో అయితే ప్రస్తుతం ఇదంతా కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 12-10 అదుపుగా 2 గంటలకు మించిపోయింది. 2 గంటలు దాటిపోయినా కూడా ఇంకా మంటలు ఆరటం అంటే ఎంత భారీగా మంటలు చెలరేగాయో అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇటువైపు కూడా ఉన్న ఫైర్ అనేది కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే వాటర్ తెప్పిస్తూనే ఉన్నారు. అంటే ట్యాంకర్స్ ద్వారా తెప్పిస్తూనే అలాగే వాటర్ తెప్పిస్తూనే క్లియర్ చేస్తున్నారు మంటలు అనేవి. ప్రాణ నష్టం జరగకపోయినా కానీ చిన్న చిన్న గాయాలు అయితే జరిగినవి. అంబులెన్స్ కానీ లేకపోతే అంబులెన్స్ కూడా ఇక్కడ చేరుకున్నాయి. అంటే చిన్న చిన్న గాయాలైన వారికి కూడా వాళ్ళు చికిత్స చేశారు ఆల్రెడీ. ప్రస్తుతం అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. ఏసీలు మనకు చూడొచ్చు విజువల్స్లో కూడా. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఏసీకి సంబంధించిన కంప్రెసర్ కనిపిస్తుంది. పూర్తిగా ఖాళీ బుడిదేంటంటే లోపలనది కూడా ఖచ్చితంగా పేలే ఉంటుంది. అలా లోపల ఏసీలకు సంబంధించి కూడా దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఒక 7-8 ఏసీలు ఉంటాయంటూ కూడా షాప్లకు సంబంధించిన ఓనర్లు చెప్పారు. ఆ ఏసీలు అనేవి కూడా ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యే ఉంటాయి. వాటి వల్ల కూడా ఇంకా మంటలు ఎక్కువైన పరిస్థితి. ఇంకా కూడా 2 గంటలు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఇంకా మంటలు అంటే ఎంత భారీగా మంటలు అంటుకున్నాయి. అటువైపు కూడా ఈ పిల్లర్ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ, మెట్రో పిల్లర్ నెంబర్ 104. దాని పక్కన అటువైపు కూడానైతే ఉన్న చోట కూడా ఆపుతూ వస్తున్నారు మంటలు. ఇంకా కూడానైతే మంటలు ఆరలేదు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ కూడా రోడ్డు మీద పడ్డట్టేనంటే ఖచ్చితంగా అందరూ కూడా రోడ్డు మీద పడ్డామేమో అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే కిందున్న షాప్స్ కానీ కింద మనం చూడొచ్చు ఆల్రెడీ విషయాల్స్. ట్రావెల్ షాప్స్ ఉన్నాయి, స్టాంప్ వెండర్స్ షాప్ ఉంది, అలాగే హార్డ్వేర్ షాప్ ఉంది, పాన్ షాప్ ఉంది. కింద ఇంకా అటువైపు ముందుకు వెళ్తే మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ కార్ రెంట్స్కి ఇచ్చేవి ఇలా రకరకాల షాప్స్ అన్నీ కూడా కింద మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న షాప్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా దగ్ధమయ్యాయి. పైనున్నవి మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా. లోపల అయితే ఎటువంటి సామాను కూడా మిగలేదు. కానీ కిందున్న వాటి పరిస్థితి కింద వాళ్ళైతే షట్టర్లు వేసుకొని వెళ్ళిపోయారు. కానీ లోపల ఏమైనా సామాను ఉన్నాయా లేదా కాలిపోయాయా అసలు ఈ కిందున్న షాపుల పరిస్థితి ఏంటి అనేది అయితే తెలియాల్సింది. పైన మనము చూడొచ్చు లిఫ్ట్ కూడా మూవ్ అవుతుంది. లిఫ్ట్ అలా మూవ్ అవుతూ అయితే దాన్ని లిఫ్ట్ అనేది మూవ్ చేస్తూ అయితే మనకి ఎక్కడైతే పొగలు ఎక్కువగా కనిపిస్తున్నాయో అటువైపు దాన్ని తీసుకెళ్లి లిఫ్ట్ని మూవ్ చేసుకుంటూ అనుగుణంగా తీసుకెళ్లే మంటలకు ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు చాలా హై ఫోర్స్తో వాటర్ వస్తున్నాయి. అంత హై ఫోర్స్తో 2 గంటల నుంచి ఆడుతున్న మంటలు ఆడట్లేదంటే అసలు మనం ఫస్ట్ విజువల్స్ చూడొచ్చు. ఫైర్ ఇంజిన్ రాకముందు ఎంత భారీ మంటలు ఉన్నాయో అంత భారీ మంటలని అదుపు చేసి దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఖచ్చితంగా ఇది చాలా కష్టతరమైన పని అని అయితే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు 1.5 గంటల వస్తున్నారు. లిఫ్ట్ టెక్నాలజీ ఒక అరగంట నుంచి స్టార్ట్ చేసి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఇంకా అయితే మంటలు ఆరడం లేదు. అంటే ఎంత భారీగా లోపల పరిస్థితి ఏంటి అసలు ఇప్పటికే ఇలా ఉంటే అసలు లోపల పరిస్థితి ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా ఆల్రెడీ మనం చూడొచ్చు లిఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మూవ్ చేస్తూ ఎటువైపు వాళ్ళకి కావాలో అటువైపు వాళ్ళు మూవ్ చేసుకుంటూ వాటర్ స్ప్లాష్ చేస్తూ వస్తున్నారు. మొత్తంగా వాటర్ కొడుతూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా మంటలు ఆగడం లేదు. ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంటే ఇటువైపు మనం చూడొచ్చు మన ముందు 2 ఫైర్ ఇంజన్లు అనేవి ఉన్నాయి. అది దానికి సంబంధించి దాన్ని కింద వాళ్ళకి హైడ్రాలిక్ పెట్టి దాన్ని ఫైర్ ఇంజన్ గాల్లోకి లేపి అక్కడి నుంచి హైట్లోకి తీసుకెళ్ళి మరి కొడుతున్నారు. ఫైర్ ఇంజన్ మనం చూడొచ్చు గాల్లో పెట్టారు. ఫైర్ ఇంజన్ని గాల్లో పెట్టిన తర్వాత హైడ్రాలిక్ దాని ద్వారానైతే గాల్లోకి లేపి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ మనకి లెఫ్ట్ సైడ్లో 2 అలాగే రైట్ సైడ్లో కూడా ఇటువైపు ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా అయితే స్టార్ట్ చేశారు. ఇటువైపు 3వ ఫైర్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఇటువైపు కూడా వాటర్ కొడుతూ మంటలపై ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే హర్ష డీలక్స్ ఉందో వాళ్ళ దగ్గర నుంచే మంటలు వచ్చినా కూడా వాళ్ళ వైపు లోపల పక్క ఏమైనా కాలిపోయాయేమో కానీ బయట పక్క మాత్రం మనకు చాలా నీట్గా అసలు ఎటువంటివి కాలిపోలేదు. వాళ్ళ వైపు ఉన్న పడినంతా కూడా ఇటువైపు గ్లాసెస్ పగిలి ఆ గ్లాసెస్కి సంబంధించిన గాజు ముక్కలే పడ్డాయి. కానీ అసలు ఎక్కడైతే మంటలు మొదలయ్యో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఈ పూర్తి కాంప్లెక్స్ అయితే దగ్ధమైంది. అక్కడ మొదలైన మంటలు ఇటువైపు వ్యాపించి పూర్తిగా కాంప్లెక్స్ అయితే దగ్ధమైంది. పూర్తి స్థాయిలో